tadikittakatadum tadum tadikittakatadum tadum dim tadikittakatadum tadum tadikittakatadum tadum dim tadikit. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి. సో ఇవాళ మీకు ఒక బర్త్డే పార్టీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ బర్త్డే ఎవరిదంటే మా నైబర్స్ ఎదురుగుండా ఉంటారండి, వాళ్ళ పాపది ప్రిషా బర్త్డే అనమాట. అండ్ వీళ్ళు మాకు నైబర్స్గా ఉండడం మాకు నిజంగా చాలా లక్గా ఫీల్ అవుతామండి. వెరీ లక్కీ టు హ్యావ్ దెమ్ యాజ్ అవర్ నైబర్స్ అనమాట. ఎందుకంటే చాలా డిగ్నిఫైడ్, డీసెంట్ అనమాట. అస్సలు ఎలాంటి ఇంతవరకు ఇన్నేళ్ళలో ఒక 3 ఇయర్స్లో మేము అసలు మా వల్ల వాళ్ళు కానీ వాళ్ళ వల్ల మేము కానీ సింగిల్ ప్రాబ్లం ఎప్పుడు ఎలాంటిది ఏది ఫేస్ చేయలేదన్నమాట. చాలా 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 మంచి వాళ్ళు, చాలా హెల్పింగ్ నేచరు. అసలు అన్నీ ఒక మంచి నైబర్స్ దొరకడం ఎంత లక్ అంటే నేను నైబర్స్ తోటి అంటే అందరికీ ఉంటాయి మనకి స్టోరీస్ ఉంటాయి, కొంతమందితో మనకి కొన్ని బ్యాడ్ మెమరీస్ ఉంటాయి. అలా నేను ఒక నైబర్స్ తోటి చాలా చాలా ఫేస్ చేశాను అనమాట. ఆ తర్వాత నాకు నైబర్స్ అంటే అది కూడా దట్టు మన ఆపోజిట్లో వచ్చే నైబర్స్ అంటే అయ్య బాబాయ్ అని భయపడిపోయేదాన్ని అనమాట. అలాంటిది వీళ్ళు నా థాట్ ప్రాసెస్ని మొత్తం మార్చేశారనమాట. చాలా చాలా మంచి నైబర్స్ దొరికారు. సో అది మా అదృష్టం. అండ్ ఈ బర్త్డే పార్టీ వచ్చి ద ఫిషర్మ్యాన్ బ్రాఫ్ అని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉందండి. సో ఇక్కడ వీళ్ళు పార్టీ ఇచ్చారు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఈ పైన ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ పైన ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఓపెన్ గార్డెన్ ఉంది ఇందులోనే. సో అక్కడ ప్లాన్ చేశారనమాట. అండ్ వీళ్ళు కూడా ప్యూర్ వెజిటేరియన్స్ అండి. అండ్ వీళ్ళకి ఇక్కడ వెజ్ ఫుడ్ చాలా 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 ఇష్టము. అండ్ మేము లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇక్కడ చాలా హెసిటేట్ అయ్యామన్నమాట, ఫుడ్ తినడానికి భయం వేసింది. ఎందుకంటే కొంచెం అంటే చాలామందికి ఫుడ్ పాయిజన్ అయింది అని మా కమ్యూనిటీలో చెప్పారనమాట. బట్ అది ఒక కైండ్ ఆఫ్ ఫిష్ తినడం వల్ల వాళ్ళకి అలా కొంతమంది ఎఫెక్ట్ అవుతున్నారని తెలిసింది. బట్ వీళ్ళు వెజ్ ఫుడ్ ఒక 1 ఇయర్ నుంచి కంటిన్యూస్గా తిని చాలా బాగుందని వీళ్ళు ఇక్కడ పార్టీ చేస్తున్నారు అనమాట. జనరల్గా ఆయన కూడా చాలా పర్టికులర్ అనమాట ఫుడ్ విషయంలో. సో అలాంటిది ఆయనే అంత 100% దీనికి సర్టిఫైడ్ చేసి ఇక్కడ పార్టీ చేస్తున్నారంటే మనం కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంత రీసెర్చ్ చేసి చేస్తారనమాట. అండ్ షీ ఈజ్ ద బ్యూటిఫుల్ ప్రిషా తిను. అండ్ చాలా క్యూట్గా ఉంటుంది, చాలా చక్కగా మాట్లాడుతుంది. అండ్ తనుతో ఆడుకుంటుంది, బాగానే మాట్లాడుతుంది చక్కగా. అండ్ ఈ ఓపెన్ ప్లేస్లో ఈ బర్త్డే పార్టీ వాజ్ జస్ట్ అమేజింగ్ అండి. చాలా 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 బాగుంది. కాస్త చలిగా ఉంది కానీ అందుకే అక్కడ ఫైర్ అది కూడా వేశారనమాట. అండ్ దిస్ ఇస్ ద మెనూ వాజ్ అమేజింగ్, ఫుల్ డిలీషియస్, టేస్టీ, ఎమ్మిలెస్ అనమాట. అంతా బాగుంది. స్టార్టర్స్ వాజ్ అమేజింగ్. అసలు మేము ఎంత స్టార్టర్స్ తినే ఫుల్ హెవీ అయిపోయింది అనమాట మాకైతే. సో పన్నీర్ కర్రీ అండ్ పాలక్ పన్నీర్, దాల్ ఉంది, నూడిల్స్ ఉన్నాయి, వైట్ సాస్ పాస్తా ఉంది, పులావ్ ఉంది, వైట్ రైస్ ఉంది, కర్డ్ రైస్ ఉంది, డెజర్ట్స్ ఉన్నాయి, సూప్ ఉంది, మంచూరియా, స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, సమోసా. అసలు స్టార్టర్స్ కూడా ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయండి. చాలా 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 టేస్టీగా ఉన్నాయి స్టార్టర్స్ అయితే. అండ్ మంచూరియా కూడా ఉందనుకుంటా. అసలు థరోలీ ఎంజాయ్ చేసాం. సూప్ కూడా చాలా బాగుంది. అండ్ నాకు ఎంతో ఇష్టమైన హాట్ చాక్లెట్ ఫడ్స్ ఉందండి. అండ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ క్రేజీ ఉంది. అసలు సూపర్ ఉంది. చాలా 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 ఎమ్మీగా ఉంది. ఆ రోజు తిని అయితే అలసిపోయామండి ఫుడ్ అయితే మేము. అంత తిన్నా సరే ప్రిషా వాళ్ళ ఫాదర్ ఏంటంటే అస్సలు మేము ఏం తినలేదని ఆయన కంప్లైంట్ చేశారనమాట. ఎలా అంటే అసలు దగ్గరుండి చూసుకొని వడ్డిచ్చి మరి తినేంత వరకు వదిలిపెట్టారు. లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా బర్త్డే పార్టీ అప్పుడు నేను డైట్లో ఉన్నా అన్నా సరే నో బాబీ అని పిలుస్తారనమాట. బాబీ అస్సలు సమస్య లేదు, రేపు ప్రిషా బర్త్డే, మీరు ఎలా అయినా సరే మీ డైట్ బ్రేక్ చేసుకొని మేము పెట్టినవన్నీ తినాల్సిందని దగ్గరుండి వడ్డిచ్చి మొత్తం అన్నీ తినిపించి టమ్మీ ఫుల్ చేయించి పంపిస్తారనమాట. అండ్ ఇక్కడైతే ప్రిషా ఫుల్ జోష్లో ఉంది డ్యాన్స్ చేయడానికి. రీసెంట్గా తను డ్యాన్స్ క్లాసెస్కి వెళ్తుంది అనమాట. సో ఆ డ్యాన్స్ మొత్తం చేస్తుంది చూడండి, ఎంత చక్కగా అగోని టర్న్ చేయమంటే చేసి పోజెస్ ఇవ్వడం కానీ చాలా చక్కగా ఎంజాయ్ చేసింది థరోలీ తన బర్త్డే పార్టీని. అట్ ద సేమ్ టైం మేము కూడా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడైతే నాతో పాటు మీకు ఒక అంకుల్ ఆంటీ కనిపిస్తారు. వీళ్ళు యాక్చువల్లీ ఈ ఫ్లాట్ ఓనర్స్ అనమాట. అండ్ వాళ్ళ ఫ్లాట్లో వీళ్ళు ప్రిషా వాళ్ళు ఉన్నారనమాట, రెంట్కుంటున్నారనమాట. से न जान लाऊंगा, 16 17 सितारे संग बांध
అండ్ ద పార్టీ స్టార్ట్స్ అండి. ఇది బర్త్డే కేక్ అనమాట. ఇది కూడా యాక్చువల్లీ ఇంట్లో చేస్తారు కదా, కేక్స్ చేస్తారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏ ఫ్లేవర్ కావాలో చెప్పి మరీ చేయించుకున్నారనమాట. సో ఎగ్లెస్ కేక్, అది కూడా చెప్పా కదా ప్యూర్ వెజిటేరియన్ అనేసి. సో కాబట్టి అది ఎగ్లెస్ కేక్ అండ్ బెలూన్స్ థీమ్ అండ్ కేక్ థీమ్ అన్నీ ఒకేలాగా ఉండేలాగా చేయించారనమాట. అండ్ ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే ఇట్ విల్ బి మెమరీ ఫర్ అస్ అండ్ ఫర్ ప్రిషాస్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా. అండ్ నెక్స్ట్ మేము వెరీ సూన్ ఇక్కడి నుంచి మూవ్ అవుతాం కాబట్టి రెగ్యులర్ టచ్ ఉండలేం కాబట్టి, సో కాబట్టి ఎప్పుడన్నా వీళ్ళు గుర్తొచ్చినప్పుడు ఇలా వీడియో చూసుకోవచ్చు, మెమరబుల్గా ఉంటుందనేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను. అది కూడా వాళ్ళని అడిగాను, అంటే నేను కొంచెం హెసిటేట్ అయ్యాను తీయచ్చో లేదో అనేసి, బట్ కానీ తప్పకుండా మీరు తీసుకోవచ్చు అని చెప్తే అప్పుడు నేను వ్లాగింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నేను 100% రికమెండ్ చేస్తాను అండి ద ఫిషర్మన్ వాఫ్లో పార్టీస్ హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. వెజిటేరియన్స్ కూడా, ఎందుకంటే చాలా నీట్ క్లీన్గా అండ్ వెరీ టేస్టీగా యమ్మీగా ఫుడ్ అయితే ఉందండి. నేనైతే ఫుల్ ఫిదా అయిపోయాను అనమాట ఫుడ్ తిని. అయితే మీ అందరికీ కూడా రివ్యూ ఇచ్చినట్టుగా ఉంటుందని కూడా ఈ వ్లాగ్ చేశానమాట. వాళ్ళు వన్స్ ఓకే అన్నాకే జనరల్గా నేను అడగకుండా అసలు ఎప్పుడు వ్లాగింగ్ చేయనండి, వేరే వాళ్ళది కానీ ఇంట్లో వాళ్ళది కానీ, ఎందుకంటే కొంత నచ్చుతుంది నచ్చదు కదా. సో దాన్ని బట్టి వాళ్ళకి ఒకసారి వన్స్ ఓకే అన్నాక నెక్స్ట్ టైం నుంచి అడగను, ఐ విల్ ప్రొసీడ్ అనమాట. సో అలా ఈ బర్త్డే పార్టీ అయితే చాలా చక్కగా జరిగిందండి, సూపర్ డూపర్గా. అండ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ థరోలీ. నెక్స్ట్ అయితే ఇంకా తనుష్కి హోంవర్క్స్ అవన్నీ ఉన్నాయని గబుక్కున మేము డిన్నర్ చేసేసేసి అయితే మేము బయలుదేరిపోయాము. అండ్ యాజ్ యూజువల్ అఖిల్కి పాపం ప్రీ బోర్డ్స్ ఉన్నాయి, వాడు మిస్ అయ్యాడు. బట్ మేము వన్స్ ఇంటికి వచ్చాక చెప్పాము, అఖిల్ యూ మిస్ ద అమేజింగ్ ఫుడ్ అని చెప్పాము. అండ్ మా వారికి ఆ రోజు అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు. అండ్ నెక్స్ట్ డే అయితే ప్రిషా వాళ్ళ డాడీ వచ్చి గొడవ వేసుకున్నారనమాట. ఇట్ వాజ్ లైక్ ఫన్. మేమైతే నవ్వుకున్నాను. నాకు మెసేజ్ చేసి మరట కుమార్ ఉన్నాడని అడిగి ఇంటికి వచ్చి గొడవ వేసుకున్నారు తను రాలేదనేసి. అండ్ కుమార్ కూడా మా వారు సారీ చెప్పారు బికాజ్ ఆఫ్ ద మీటింగ్ అండ్ ట్రాఫిక్లో స్టక్ అయిపోవడం వల్ల రాలేకపోయా అనేసి. ఈ హోటల్లో కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి అనమాట పిక్స్ దిగడానికి. తనుష్ని నాకు తీరా అంటే వాడి మధ్య వాడెక్కువ ఫొటోస్ దిగుతున్నాడు అనమాట. అసలు ఫుల్ ఫోజులు ఇచ్చి తెగ ఫొటోస్ షూట్ చేయించుకున్నాడు వాడు నాతోటి. నాకు తీయమంటే మటుకు అతి భయంకరమైన ఫొటోస్ తీస్తున్నాడు. చాలా బాగుందన్నమాట ప్లేస్. అందుకనేసి వాడు కూడా కొంచెం ఇవన్నీ ఫొటోస్ దిగాడు. అండ్ నాకేవో ఒకటి రెండు కొంచెం మంచి ఫొటోస్ తీశారనమాట. అండ్ ఇదండి ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది. దానికి నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.